మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము దినవృత్తాంతముల గ్రంథంని మనము చూసాము. ఈరోజు ఏజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాము. చెర ముందల చెర, చెర తర్వాత గ్రంథాలని అట్లా 3 డివిజన్స్ మనకి బైబిల్లో కనిపిస్తుంది. వారు చెరలో ఎందుకు పోయారంటే దేవునికి వాక్యాన్ని నెరవేర్చలేరు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు చెరలో వెళ్ళారు. కానీ దేవుడు ఎవరినో ఒకరిని పంపించి ఆ చెర నుంచి విడిపించారు. అది మనం మనం క్రమంగా చదివితే తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ ఏజ్రా కావచ్చు, నెహెమ్యా గ్రంథాలు కావచ్చు, ఎస్తేరు గ్రంథాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెర తర్వాత గ్రంథాలు అన్నమాట. చెర తర్వాత 3 గ్రంథాలు. అది ఏంటి అంటే ఏజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, తర్వాత ఎస్తేరు గ్రంథం. ఈ గ్రంథాలు అయిపోయిన తర్వాత మళ్ళా మనకి పద్య భాగము అని వస్తుంది. కావ్య గ్రంథాలు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, పరమగీతములు, ప్రసంగి. ఈ 5 గ్రంథాలు వచ్చిన తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత మొత్తం ఇక ప్రవక్త గ్రంథాలు, మొత్తం 17 ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. అందులో 12 ఏమో 5 ఏమో పెద్ద ప్రవక్తలు, మిగతా 12 ఏమో చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఇప్పుడు మనం ఏజ్రా గ్రంథాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చెర తర్వాత 3 గ్రంథాల గురించి కొంచెం మ్యాటర్ ఉంది, అది చూద్దాం. బైబిల్ నందు తర్వాత 3 గ్రంథాలు ఏజ్రా, నెహెమ్యా మరియు ఎస్తేరు. ఇశ్రాయేల్లో బబులోను మరియు పార్శిక చెర అంత్య భాగమునకు మరియు చెర తర్వాత భాగమునకు చెందిన చరిత్ర ఈ గ్రంథముల యందు పొందుపరచబడినది. మునుపటి గ్రంథం వల్లే ఇవి కూడా ఆంగ్ల బైబిల్ నందు ఒక వరుస క్రమంలో లేవు. చరిత్ర కాలం ప్రకారం చూస్తే ఏజ్రా గ్రంథంలోని మొదటి 6 అధ్యాయము తర్వాత ఎస్తేరు గ్రంథం తర్వాత ఏజ్రా గ్రంథంలోని మిగిలిన భాగము అటు తర్వాత నెహెమ్యా వరుస క్రమంలో ఉండును. ఏజ్రా మరియు నెహెమ్యా గ్రంథములు చారిత్రక గ్రంథములు. బబులోను మరియు పార్శిక చెర నుండి ఇశ్రాయేలు విడుదలను వివరించు గ్రంథములు. కఠిన కాలంలో శిక్షలోను దేవుడు ఆయన ప్రజలను ఎలాగూ సంరక్షించెనో ఎస్తేరు గ్రంథమందు వివరించుచున్నది. మరి ముఖ్యంగా దేవుడు తన మెస్సయ్య వాగ్దానమును నాశన కాలంలోను ఆయన ప్రజలను ఎలాగూ కాపాడేనో మనము గమనించగలము. మనం ప్రతి గ్రంథమును వివరంగా చర్చించుదాము. ఏజ్రా గ్రంథం. ఏజ్రా గ్రంథము క్రీస్తుపూర్వం 538 నుండి క్రీస్తుపూర్వం 457 మధ్య గల చరిత్ర, అంటే 81 సంవత్సరాలు కనిపిస్తుంది. చెర నుండి విడుదల పొందిన మొదటి 2 వంశస్థులను గూర్చి ఇందులో రాయబడెను. మొదటి వంశస్థులు జెరుబాబెలు నాయకత్వమును 538 సంవత్సరం దేవాలయమును పునర్నిర్మించుటకు తిరిగి వచ్చేది. రెండవ వంశస్థులు ఏజ్రా నాయకత్వంలో సుమారు 458 సంవత్సరములు తిరిగి వచ్చేది. ఏజ్రా మోషే ధర్మశాస్త్రమందు స్థిరపరచబడిన శాస్త్రి మరియు యాజకుడు. యెరూషలేములో ఏజ్రా పరిచర్య, ధర్మశాస్త్ర బోధనలను పునరుద్ధరించుట, మరికొంతమంది యాజకులను మరియు సేవకులను దేవాలయం సేవలోనికి తీసుకొని వచ్చుట, రాజు వద్ద నుండి తీసుకొని వచ్చిన ప్రశస్తమైన బహుమానములతో దేవాలయమును మరింత శుద్ధీకరించుట. ఏజ్రాయే ఈ గ్రంథము రచయితగా ఉన్నాడు. ఈ గ్రంథము రాయబడిన కాలం మనము సులువుగా నిర్ణయించవచ్చును. ఏజ్రా యెరూషలేమునకు 458 లేక 457లో వచ్చెను. ఈ గ్రంథములోని చరిత్ర కూడా ఆ కాలంతో ముగించబడను. నెహెమ్యా 445 లేక 444లో అధికారిగా వచ్చెను. అతని పరిపాలన ఇశ్రాయేలు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా చరిత్ర గ్రంథంలో లభించబడను. కానీ ఏజ్రా గ్రంథంలో దాని ప్రస్తావన కానరాదు. కనుక ఏజ్రా గ్రంథం రాయబడిన కాలము 457 మరియు 447 మధ్యలో రాయబడినదిగా భావించవలను. దీని యందు ఇశ్రాయేలు దేవాలయమును పునర్నిర్మాణము నిమిత్తము వచ్చి జరిగించిన విషయాలను గ్రంథస్థము చేయబడను. చాలు. ఇది ఏజ్రా గ్రంథం యొక్క చరిత్ర. నేను చెప్తా దీని గురించి. బైబిల్లో కొన్ని గ్రంథాలు క్రమం వరుసగా లేవు, కానీ అందరికీ అర్థమయ్యేటట్టు క్రమం తర్వాత క్రమము దాన్ని పెట్టుకుంటూ వచ్చారు. ఎగ్జాంపుల్, యోబు గ్రంథం ఉందనుకోండి. యోబు గ్రంథము ఎప్పుడు రాయబడ్డది అని అంటే
అబ్రహాము టైంలో రాశారు, లేదు అంటే అబ్రహాం కంటే ముందు కూడా ఉండొచ్చు యోబు అనే రాజు. కానీ అది ఆది కాండం తర్వాత కనబడదు. అక్కడ అన్ని కాండాలు ఉన్నాయని చెప్పి అన్నీ అది ఫస్ట్ సపరేట్ చేసేసారు. తర్వాత యోబు గ్రంథం రాయబడ్డది. చాలా ప్రాచీనమైన గ్రంథం అన్నమాట యోబు గ్రంథం. అట్లా ఏజ్రా గ్రంథం కూడా ఈ దినవృత్తాంతంలో గ్రంథం అయిన తర్వాత వస్తుంది. దీంట్లో మొత్తము ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అంటే మనము చూస్తే ఏజ్రా గ్రంథంలో మొత్తంగా 10 చాప్టర్లు ఉంటాయి. ఈ 10 చాప్టర్లో ఫస్ట్ 6 చాప్టర్స్ 6 చాప్టర్లు ఒక చరిత్ర ఉంటుంది. తర్వాత ఎస్తేర్ గ్రంథంలో ఉన్న చరిత్ర ఇజ్రాయెల్ దేశంలో కనబడుతుంది. మళ్ళీ దాని తర్వాత మిగిలిన గ్రంథము మళ్ళీ 6 నుంచి మళ్ళీ 10 వరకు, 7 నుంచి 10 వరకు మళ్ళీ వేరే చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. ఏజ్రా అనేవారు ఆయన ఒక శాస్త్రి అన్నమాట. అయితే మోషే భక్తుడు రాసిన ధర్మశాస్త్రం 5 పంచకాండాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఏం చేసిండంటే పెద్ద అక్షరాలతో రాపించి అందరి ముందర చదివిపించిండు అనమాట. వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ వాక్యము అందరూ కూడా నిలబడి చదివారు. వాక్యము నిలబడి చదవటం వల్ల, ఆ వాక్యం చదవటం వల్ల ఏమైందంటే ఆ ప్రజలకు భయం పుట్టిందనమాట. అది మనం ఏజ్రా గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఏజ్రా అనే భక్తుడు ఏం చేసినాడు అంటే దేవుని ఒక వాక్యాన్ని అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనది, ఆ వాక్యంలోకి వెళ్ళి మనం ఏం నేర్చుకోవచ్చు, వాక్యం చదవటం వల్ల మనకు భయం వస్తుంది, దేవుని యందు భయం పుడుతుంది అని చెప్పి వాక్యం లోపల ఇంట్రెస్ట్ ఏజ్రా భక్తుడు తెచ్చుకొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏజ్రా భక్తుని దగ్గర నుంచి ఆ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లో వారందరికీ మనము వాక్యము చెప్పాలి. రోజు ఒక అధ్యాయము మన గోడలకు వినిపించేటట్టు, మన చెవులకు వినిపించేటట్టు రోజు ఒక అధ్యాయం ఏం చేయాలంటే మనం చదవాలి. వాక్యం చదివేటప్పుడు సైలెంట్గా చదివింది వేరే ఉంటుంది, పెద్దగా చదివింది వేరే ఉంటుంది, ఒక నలుగురితో కూర్చొని చదివింది వేరే ఉంటుంది. ఆ చదివిన వాక్యాన్ని డిస్కస్ చేస్తూ ఉంటే ఆ చదివే అభిషేకం కావచ్చు, ఆ ప్రత్యక్షతలు కావచ్చు వేరే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక సమస్య వచ్చినప్పుడు ఇంట్లో కూర్చున్న ఆ సమస్యల కోసము మనం మాట్లాడినప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటుంది. మనమే జస్ట్ ఓన్లీ మాట్లాడుకుంటా ఇంట్లో ఉన్న ఒక్కొక్కరితో మాట్లాడింది వేరే ఉంటుంది. 10 మంది కూర్చొని ఒకటేసారి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు వేరేగా ఉంటుంది. మనమే ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడితే వేరే ఉంటుంది. మనమే దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి ఓన్లీ మనం చదువుకుంటా పోతే ఇట్లా డిఫరెంట్ కైండ్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది. అట్లనే బైబిల్ కూడా ఏంది అని అంటే ఓన్లీ మనం చదివితే మనం నేర్చుకుంటే సరిపోదు, ఇతరులకు కూడా మనము నేర్పియాలి. ఏజ్రా అనే భక్తుడు మంచి ప్రార్థనా పరుడు, వాక్యం చాలా డీప్గా తెలిసిన వ్యక్తి. ఆయన ఏం చేసినాడంటే ఇంత గొప్ప వాక్యము నేను ఒక్కడనే నేర్చుకుంటే కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా తెలియపరచబడాలి అని చెప్పి ఆయన నిలబడి ఏం చేసిండంటే సమాజంలో ఆ వాక్యం చదివేటోడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చదివిందని చెప్పి చరిత్రలో ఉన్నదన్నమాట. ఎండలో చదివిండనమాట. ఆయనకు ఇంట్రెస్ట్ ఆ వాక్యము చదివితే, ఆ వాక్యం ఎవరైనా వింటే, ఎందుకంటే అప్పట్లో వాళ్ళు చదువుకోలేదు పెద్దగా, ఈయన బాగా చదువుకున్నాడు. చదివితే కొంతమందికైనా అవగాహన వస్తుంది, కొంతమంది అయినా వాళ్ళ ఉన్న జీవితాలని మార్చుకుంటారు. అప్పుడే వాళ్ళు చెర నుంచి వచ్చిన వ్యక్తులు. మనం ఆ చెరలో పోవడానికి కారణం మనం చేతులారా చేసుకుంది. మనం దేవుడు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పి దేవునికి నచ్చకుండా ఉన్నందువల్ల చెరలో వెళ్ళాము. మళ్ళీ దేవుడే దానికి ఒక పరిష్కారం కూడా చెప్పినప్పుడు మనం ఆ పరిష్కారాన్ని మనం చేసినప్పుడు దాంట్లోకి వెళ్ళి బయటపడ్డాము. మళ్ళీ మనము పాపంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుని వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఆ వాక్యాన్ని చదివి వినిపించాడు. హల్లెలూయా. అట్లనే దేవుని ప్రియమైన వారారా, మనం కూడా ఏం చేయాలంటే వాక్యంని క్షుణ్ణంగా చదివి దాంట్లో మనకు ఏదైనా అర్థమైతే మనం కొన్ని పాయింట్స్గా రాసుకొని మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు లేదా డైలీ మన వ్యక్తులు కూర్చున్నప్పుడు దాని మీద ఏదో ఒక టాపిక్ మనం మాట్లాడాలి. మినిమం క్రిస్టియన్ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ అది. ఒక క్రైస్తవుని ఒక చాలా చిన్న సాధారణమైన బాధ్యతలు అన్నమాట. హల్లెలూయా. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ దేవుని వాక్యం మాట్లాడటం వల్ల ఈ దేవుని వాక్యం ఆ మనిషి లోపల వెళ్తుంది. ఆయన పెద్ద మనిషి ఉండొచ్చు,
మధ్యతరగతి మనిషి ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు. ఆ వాక్యం వినటం వల్ల ఆ వాక్యము బాడీలో స్కిన్లో వెళ్తుంది, బ్రెయిన్లో వెళ్తుంది. బ్రెయిన్లో వచ్చే తలంపులను చేంజ్ చేస్తుంది. మనం చాలా మ్యాక్సిమము తప్పులు చేసేది, మనం ప్రాబ్లం ఫేస్ చేసేది మన తలంపుల వల్ల. ఆ తలంపులని దేవుని ఒక వాక్యము కావలి కాస్తుంది. ఆ తలంపులను దేవుని ఒక వాక్యము శుద్ధిపరుస్తుంది. మనకు ఆరోగ్యం కావాలన్నా, అభిషేకం రావాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా దేవుని ఒక వాక్యము మన తలంపుల్లో కావలి కావాలి. ఈ దేవుని ఒక వాక్యం ఎప్పుడు తలంపుల్లో కావలి కాస్తుందంటే మనం దాన్ని పెద్దగా చదివినప్పుడు, లేదంటే మనం చదివి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు. మనం చదివింది వేరే ఉంటుంది, మనం నిలబడి వాక్యం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా మన మైండ్ ఓపెన్ అవుతుంది. అట్లా నా జీవితంలో చాలాసార్లు అయిందనమాట. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసినాను. వాక్యం నేను చదివింది వేరే ఉంటుంది, నేను నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఆ నడిపింపు వేరేది వస్తుంది. నాకే అర్థం కాదు, ఈ పాయింట్ నేను ఎక్కడ వినలే కదా, ఇంత డీప్గా ఎట్లా చెప్పగలిగినా అని. అంటే అట్లా దేవుని ఒక ఆత్మ నడిపింపు అనేది వస్తుంది ఎప్పుడు నేను అక్కడ నిలబడినప్పుడు. అదే నేను నిలబడలేదనుకోండి, నీకు చెప్పనీకి రాదు. తినగా తినగా వేము తీయగా నుండును, విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పి ఒక వేమన్న పథకం ఉంటుంది. అంటే తినగా తినగా ఏమైపోతుంది అంటే నీమ్ ట్రీ, వేప చెట్టు కూడా ఏమవుతుంది అంటే తీయగా అయిపోతుంది, చాలా స్వీట్ అవుతుంది. స్వీట్లో చాలా మామూలు స్వీట్ కాదు, చేదు లోపల లాస్ట్ స్టేజ్ ఏంటంటే స్వీట్ అనమాట. స్వీటు లేకపోతే పుల్లగా. అంటే చేదుగున్న ఆ వేప చెట్టు తినటం వల్ల స్వీట్గా అయిపోతుంది. అది మళ్ళీ అప్పుడు చేదుగా అనిపించదు, ఇంకా స్వీట్గానే అనిపిస్తుంది. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళ వాక్యం ఫస్ట్ మనము ఇంట్లో మొదలుపెట్టినప్పుడు, వాక్యం చదివినప్పుడు, లేకపోతే వాక్యం కోసం డిస్కస్ చేసినప్పుడు ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంట్లో అంతా బోరు కొట్టినట్టు ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళిపోతుంది. ఈరోజు ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం నేర్చుకోవాలి నేను, ఓహో ఈరోజు ఇది నేను నేర్చుకున్నా. ఇట్లా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా చేస్తూ మనము ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు ఈ చెప్తున్న క్లాసెస్, ఈ ప్రేయర్స్, ఇదంతా దేనికి? మనం ఆత్మీయంగా బలపడటానికి, తర్వాత మనము మన వల్ల ఎంత అవుతుందో దేవుని ఒక చిత్తాన్ని మనం నెరవేర్చడానికి. దానికోసమే మనం బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాం, దానికోసమే మనం సండే వెళ్తున్నాం, దానికోసమే బైబిల్ చదువుతున్నాం, దానికోసమే మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. యాక్చువల్గా అంటే మనకి ఈ లోకంలో పెద్దగా పని ఏమీ లేదు. దేవుని పని చేయడానికి మనం ఇక్కడ పిలువబడ్డాము. ఆ పని ఏంది? బైబిల్ చదవాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుడు ఏదైనా చెప్తే చేయాలి. దేవుడు మనకి ఏ ధర్మం ఇచ్చిండు, భర్త ధర్మం అయితే భర్త, భార్య ధర్మం అయితే భార్య, అక్క ధర్మం అయితే అక్క, ఈ ధర్మాలన్నీ నెరవేరుస్తూ మనం దేవుని రాజ్యానికి రావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఏదైతే ఏజ్రా గ్రంథం ఉందో, ఇదంతా చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. మీకు అంత అవసరం లేదు. దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకంటే మీకు ఎక్కువ చెప్తే కూడా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు ఎంత డీప్గా వాక్యం చెప్పినా కానీ దాంట్లో సారాంశం ఏంది, దాంట్లోకెళ్ళి మనం ఏం నేర్చుకున్నా అనే సందర్భం చెప్తే అది అంటుకుంటుంది. ఏదో చరిత్రను అంటించుకొని ఏదో మనం చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అయితే సొలొమోన్ మహారాజు గురించి మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతం గ్రంథంలో ఆయన మందిరం కట్టాడు. ఆ మందిరంకి ఎన్ని డబ్బులైనాయి, ఎంత చెక్క వాడబడ్డది, ఎన్ని రాళ్ళు వాడబడ్డది, ఎవరెవరు ఇచ్చారు మొత్తం లిస్టు రాసుకుంటూ వచ్చాడు. ఆ మందిరము ఎలా కట్టాడు మొత్తం పొడుగు, ఎత్తు, వెడల్పు ఇదంతా కూడా రాశాడు. ఎప్పుడైతే సొలొమోన్ రాజుగారు చనిపోయారో, రెహోబోం రాజుగారు వచ్చిన తర్వాత ఆ యూదా దేశం, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా రెండుగా చీలిపోయింది. రెండుగా చీలిపోయి ఈ 12 మంది గోత్రికుల్లో 10 గోత్రికులు ఇజ్రాయెల్ దేశంగా ఫామ్ అయ్యారు. ఈ యూదా గోత్రము, బెన్యామీన్ గోత్రం 4వ గోత్రము, తర్వాత 12వ గోత్రం, వీళ్ళిద్దరు కలిసి ఒక దేశంగా ఫామ్ అయ్యారు. అయితే ఆ ఫామ్ అయినప్పుడు ఏమైపోయింది అని అంటే ఈ యూదా దేశంలో నెబుకద్నెజర్ అనే బబులోను రాజు వచ్చి వీళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ దేశము, ఈ దేశం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తే వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు. అప్పుడు మందిరం అంతా కూడా కూలిపోయింది, నాశనం అయిపోయింది.
అప్పుడు ఏజ్రా అనే వ్యక్తికి, నెహెమ్యా అనే వ్యక్తికి, కొంతమంది భక్తులకి భయంకరమైన బాధ కలిగింది. ఆరాధన చేయటానికి మనకు మందిరం లేదు, మన పితరుల ఊరికి పోవటానికి మనకి ఏమీ లేదు కదా అని చెప్పి వాళ్ళు చాలా వేదన పడి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు. హల్లెలూయా. తర్వాత నెహెమ్యా అనే భక్తుడు, జెరుబాబెల్ అనే భక్తుడు వాళ్ళు వచ్చి అక్కడున్న రాజుతోనే పర్మిషన్ తీసుకొని ఇజ్రాయెల్ మందిరం పాడైపోతే వాళ్ళు శత్రువులు ఉండగానే వాళ్ళు ప్రార్థన ద్వారా మెల్లమెల్లగా కట్టుకుంటూ వచ్చారు. సొలొమోన్ మహారాజు అంత పెద్దగా కట్టలేదు, కానీ కొంచెం చిన్నగా కట్టారు. ఆరాధన చేసుకోవటానికి వీలుగా వాళ్ళు కట్టుకున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సైతానుడు మనుషుల్ని దేవుని ఒక ఆలయంగా వాళ్ళని పాడు చేస్తే, దేవుని బిడ్డలుగా ఏం చేయాలంటే దేవుని ఒక శక్తి పొందుకొని, దేవుని ఒక వాక్యం పొందుకొని మనం ఏం చేయాలంటే ఆ మందిరాన్ని కట్టాలి. అంటే ప్రతి మనిషిని ప్రభువు యొక్క మందిరంగా తయారు చేయాలి. ఇదే అపోస్తుల బోధ. చర్చిలు కట్టాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, చూపించుకోవాలి ప్రపంచంలో నంబర్ 1 సంఘం, అది కాదు. ప్రతి మనిషి దేవుని ఆలయంగా మార్చాలి. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. మందిరం కట్టింది ఉండదు. ఆ కట్టే మందిరానికి డబ్బులు ఇంకా వేరే దానికి సేవకు ఉపయోగించవచ్చు. ఆత్మీయ విషయాలు బలపరచటానికి దాన్ని నిలబెట్టచ్చు. లేకపోతే బయట నుంచి ఒక టీచర్ తీసుకొచ్చి ఆయన కొన్ని పైసలు ఇచ్చి, అయ్యా నీకు తెలిసిన సబ్జెక్టు మా విశ్వాసులకు చెప్పు, వాళ్ళు బలపడతారు. అట్లా ఏదో ఒకటి చేయొచ్చు. మందిరం కూడా మనకి చాలా అవసరం. ఒక మ్యారేజ్ చేయాలన్నా, లేకపోతే ఎవరైనా రాత్రి ప్రార్థన చేయాలన్నా, పొద్దున ప్రార్థన చేయాలన్నా మందిరం ఉండాలి. కానీ మందిరమే కాన్సెప్ట్ పెట్టుకుంటూ పోవటం అది వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే రానున్న రోజుల్లో మందిరాలు ఏమి ఉండవు. అమెరికాలో పెద్ద పెద్ద మందిరాలు ఉండే, ఇప్పుడు ఏమైపోయింది, అది హోటల్స్కి ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత లైబ్రరీస్కి ఇచ్చేస్తున్నారు. మందిరమే లైబ్రరీగా వాడబడుతున్నది. పెద్ద పెద్ద మందిరాలు, మామూలు మందిరాలు కావు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని రాకడ దినాలు. మరి అంత్యక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద ఉన్న అన్ని గుళ్ళు కూడా స్టాప్ చేసేస్తాడు. తిరుపతి స్టాప్ అయిపోతుంది, యాదగిరిగుట్ట స్టాప్ అయిపోతుంది, సింహాచలంలో కొండ మీద ఎక్కేది అది కూడా ఆగిపోతుంది. అట్లా చాలా మొత్తం ఈవెన్ ద ముస్లిమ్స్ మస్జిద్లు ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఏది ఆగిపోయినా కానీ ఇల్లు తిరిగి ప్రార్థన చేయటం ఆపటం ఎవరి వల్ల కాదు. అప్పట్లో అపోస్తులు అదే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇంటింటే రొట్టె విరిచారు, ఇల్లు చేశారు. ఫ్యూచర్లో కూడా అదే కాన్సెప్ట్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వాక్యం బాగా నేర్చుకోవటం వల్ల, వాక్యాన్ని బాగా చదవటం వల్ల అనేకుని వాక్యము ద్వారా దేవుని ఆలయంగా మనం మార్చగలుగుతాం. వాళ్ళకి సువార్త చెప్పి, దేవుని ఒక విషయాలు వాళ్ళకి బయలుపరిచి, వాళ్ళ సమస్యలను తీసివేసి, దాని తర్వాత వాళ్ళని దేవుని ఒక ఆలయంగా మార్చినప్పుడు వారి లోపల దేవుడు వచ్చి ఉండి వారితో పాటు నడుస్తాడు. ఇది కొత్త నిబంధనలు మనము నేర్చుకోవాల్సిన విషయం. పాత నిబంధనలు మందిరం ఉంటుండే, అతి పరిశుద్ధమైన స్థలం దేవుని ఒక ఆత్మ వస్తుండే. కొత్త నిబంధనలు ఏమైపోయిందంటే నువ్వే దేవుని ఆలయం అయిపోయినావు. నీ హృదయమే అతి పరిశుద్ధమైన స్థలం, నీ హృదయంలో దేవుడు వస్తాడు అంటున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా వదలా, నేను మీ దగ్గరికి వస్తాను అని యోహాన్ 14వ అధ్యాయంలో చెప్పాడు. ఎవరైనా తలుపు వద్ద నేను ఉన్నాను, తలుపు కొడుతున్నాను, నా స్వరం ఎవరైనా విని తలుపు ఓపెన్ చేస్తే నేను నా తండ్రి వచ్చి వారితో భోజనం చేస్తాడు అని చెప్పాడు. తలుపు అంటే మనం ఉన్న ఫిజికల్ తలుపు కాదు, హృదయం అనే తలుపు. భోజనం చేయటం అంటే సహవాసం చేస్తామని అర్థం. అంటే దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు సహవాసం చేయాలి అని. అయితే మనం దేవుని ఒక ఆలయంగా మారినప్పుడు ఆ సహవాసం చేయగలుగుతాం. దేవుని ఒక ఆలయం ఎప్పుడు మారుతుంది అని అంటే మనం ఆ దేవుని ఒక వాక్యాన్ని ఆస్వాదించాలి. ఈ విధంగా మనము ఎజ్రా గ్రంథంలో ఉన్న సారాంశాన్ని మనము నేర్చుకోవచ్చు. హల్లెలూయా. బైబిల్లో చాలా చరిత్ర ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి. కానీ ఎంత తెలుసుకున్నా కానీ మన ఆత్మీయ జీవితానికి అది తోడ్పడకపోతే వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. అట్లా బైబిల్ అనే కాదు, ఏదైనా కానీ మనం మన లైఫ్లో ఆత్మీయ జీవితానికి ఏదైనా తోడ్పడుతుందా, ఆత్మీయ జీవితాన్ని ఏదైనా పాడు చేస్తుందా, ఇవి రెండు చూసుకోవాలి. ఆత్మీయ జీవితానికి తోడ్పడుతుంది అనుకో, ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలన్నా చేసుకోవాలి.
ఆత్మీయ జీవితాన్ని తోడ్పడతలేదు అనుకోండి, దాన్ని కట్ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినా కట్ చేసేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ జీవితమే ఇంపార్టెంట్. అది మనల్ని చివరి వరకు నడిపిస్తుంది. పౌలు భక్తుడు ఏమంటుండంటే, శరీర సాధకము ఇప్పటి వరకే పనిచేస్తుంది, ఆత్మీయ సాధకము ఇప్పటి జీవంలోను రాబో జీవంలోను కూడా అది మీకు బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి తిమోతికి రాసిన పత్రికలో చెప్పబడ్డది. అంటే జిమ్కి వెళ్ళటము, ఎక్సర్సైజ్ చేయటము అది ఓన్లీ టెంపరీ, కొద్ది వరకే బెస్ట్. కానీ ఆత్మీయ జిమ్, ఆత్మీయ ఎక్సర్సైజ్, ఆత్మీయ అభ్యాసము ఏం చేస్తుంది అంటే ఇప్పుడు పనిచేస్తుంది. మళ్ళీ మనం ప్రభువుతో పాటు మనం వచ్చినప్పుడు కూడా అది మనకు పనిచేస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది, మనకు హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితాన్ని ఏదైతే డెవలప్ చేసి ఉంటుందో దానికోసం మనం ఎన్నైనా పెట్టచ్చు. దానివల్ల మనకి ఏం లాస్ ఉండదు. ఇప్పుడు పాటల పుస్తకం ఉన్నది, ఆల్రెడీ నేను మీ అందరూ కొంతమందికి పాటల పుస్తకం ఇచ్చాను. తర్వాత దాంట్లో పాటలు వేరే వేరేగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేసినారు అని అంటే వాళ్ళకి నచ్చినట్టు పాటలు రాసుకున్నారు. పాటల్లో ఓల్డ్ పాటలు ఉంటే కూడా దానిలో కొన్ని పదాలు మార్చేసారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నాలాంటి వానికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నేను చాలా పాత పాటలు నాకు తెలుసు, అది వాడుతూ ఉంటే నాకు లేనిది ఉన్నది ఆడ గందరగోళం వస్తుంది. తర్వాత ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి, రాగం ఎక్కువ తీసి వాడాలి. అట్లా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడ బైబిల్ హౌస్కి వెళ్తే వేరే కొత్త పాటల పుస్తకం దొరికింది. దాన్ని తెచ్చి ఏం చేసినామంటే దాన్ని మంచిగా నీట్గా కవర్ చేసుకొని అది ఇప్పుడు పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆత్మీయ జీవితం పెరుగుతుంది. ఆడ 100 రూపాయలు పోతే కదా లాస్ ఏందని ఆలోచించద్దు. ఆత్మీయ జీవితాన్ని మనము పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితమే భవిష్యత్తులో మళ్ళీ మనకు ఆశీర్వాదకరంగా ఉండాలా లేకపోతే శాపగ్రస్తులుగా మారాలన్నా ఆత్మీయ జీవితమే డిసైడ్ చేస్తుంది. దాని కొరకు నువ్వు ఎన్నైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతమందినైనా వదులుకోవచ్చు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎజ్రా గారు మరి దేవుని ఒక వాక్యము ఆయన నిలబడి వాక్యం చెప్తున్నాడు అంటే ఆయన ఎన్ని పుస్తకాలు చదివి ఉండాలా, ఆయన దేవుని ఒక గ్రంథాన్ని ఎంత క్షుణ్ణంగా మనం పరీక్షించాలో ఒకసారి మీరు అర్థం చేసి, ఆయనకి ఏం అవసరం నిలబడి వాక్యం చెప్పటం, మీరు వాక్యం వినాలి. ఆ వాక్యము ఒకసారి మనకు అర్థమైనప్పుడు మనం దాన్ని ఆస్వాదించినప్పుడు మనం ఆ విధంగా నిలబెడుతుంది. లోకంలో ఉన్న వ్యక్తుల ముందర నిలబెట్టి ఆ వాక్యము దేవుని ఒక వాక్యము దాన్ని మహిమపరచుకుంటుంది. అది కూడా దేవుని ఒక పని, అది కూడా దేవుని ఒక సేవ. హల్లెలూయా. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళ మనం అలా చేస్తూ మనం దేవుని రాజ్యానికి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభా. ఈ వాక్యం మీరు కట్టి ఫలించలాగున సహాయం చేయి. ఏ బిడ్డ ఆశతో చిన్నవారి ఆశలను తీర్చు. మళ్ళా సాయంత్రం మేము అందరం కలుసుకునే కృపయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.